హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాస్త్ర విలేజ్ వెబ్స్. ఈరోజు మనం ర్యాపిడ్ ఒక 10 క్వశ్చన్లు 15 క్వశ్చన్ల దాకా డిస్కస్ చేద్దాం. మొట్టమొదటి జాగ్రఫీ విషయానికి వస్తే, ప్రపంచంలోనే అంతర్జాతీయ నదిగా పిలువబడేది ఇంటర్నేషనల్ రివర్ వచ్చేసి డాన్యూబ్ రివర్ను అంతర్జాతీయ నది అని పిలుస్తారు. భారతదేశంలో మొట్టమొదట రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం ఏది? భారతదేశంలో మొట్టమొదట రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం ఏది? పంజాబ్. భారతదేశంలో ముఖ్యమైనటువంటి అత్యవసర పరిస్థితులు ఏవి? ఎమర్జెన్సీస్, ఎస్పెషల్లీ ఎమర్జెన్సీస్, ముఖ్యంగా 352, 356, 360. 352, 356, 360. 352 నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి. 356 ప్రెసిడెన్షియల్ రూల్, రాష్ట్రపతి పాలన. 360 ఎకనామికల్ ఎమర్జెన్సీ, ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇవి చాలా ముఖ్యమైనటువంటిది. మరొక ప్రశ్న, భారతదేశంలో ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది? భారతదేశంలో ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది? అమెరికా రాజ్యాంగం నుంచి. ఇంకో క్వశ్చన్, ప్రాథమిక విధులు అనేటువంటివి ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది? అడాప్టెడ్, దత్తత తీసుకోవడం జరిగింది. విచ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫండమెంటల్ డ్యూటీస్ టేకెన్ అడాప్టెడ్ బై ది ఫండమెంటల్ డ్యూటీస్? ఏ దేశం నుంచి ప్రాథమిక విధులను స్వీకరించడం జరిగింది? రష్యా నుంచి. అదేవిధంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, విచ్ నేషన్ హ్యాస్ టేకెన్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్? ఆదేశిక సూత్రాలు అనేటువంటివి ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది? ఆదేశిక సూత్రాలు అనేటువంటివి ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. భారతదేశానికి, ముఖ్యంగా భారతదేశానికి పాలిటీ విషయానికి వస్తే, భారతదేశానికి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి రాష్ట్రపతి ఎవరు? భారతదేశానికి ఏకగ్రీవంగా రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరు? నీలం సంజీవారెడ్డి. నీలం సంజీవారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా, రాష్ట్రపతిగా, తర్వాత లోక్సభ స్పీకర్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్రానికి ఏకైక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్రానికి ఏకైక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి బూరుగుల రామకృష్ణారావు. మరీ ముఖ్యంగా భారతదేశానికి రెండవ రాష్ట్రపతి ఎవరు? భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ పనిచేయడం జరిగింది. ఈయన జన్మదిన సందర్భంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. అదేవిధంగా దీని సీక్వెంట్ ఆపోజిట్గా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అనేటువంటిది అక్టోబర్ 5వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ వాచింగ్ మై ఛానల్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ది మై ఛానల్ సహస్ర విలేజ్ వెబ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.